ప్రేమగా చేరదీస్తున్నారంటే ఒకసారి నీ తల్లి గురించి, నీ తండ్రి గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఒకసారి తల్లిదండ్రులు లేని వాళ్ళ దగ్గరికెళ్ళి అడగండి. అడగండి, వాళ్ళు చెప్తారు. మాకు టయానికి మాకు వండి పెట్టేవాళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. మేము రోడ్డు మీద ఉంటున్నాం అని చెప్పి ఎంతగానో బాధపడే అనాథలున్నారండి. అలాంటిది తల్లిదండ్రులున్న మనము ఈనాడు తల్లికి గౌరవం ఇవ్వకుండా, తండ్రిని పట్టించుకోకుండా వాళ్ళని త్రోసివేసే వారికి మళ్ళీ ఉన్నామంటే ఏ స్థితిలో మనం ఉన్నాము, ఏమాత్రం మనం దేవుడి మాటలు వింటున్నాము, ఏమాత్రం మనం దేవుడి పట్ల ఆయన యొక్క ఆజ్ఞను మనం తెలుసుకుంటున్నామో మనల్ని మనం పరిశోధించుకోవాలి. తల్లి ఎంతో శ్రమ పడిద్దండి. తండ్రి కష్టం ఎంతో చెప్పలేమండి. తండ్రి ఎంతగానో కష్టపడతాడు. ఆయన బయట వెళ్ళినప్పుడు ఏదన్నా తినాలి అని మైండ్లోకి ఆలోచన వచ్చినా కూడా నేను ఇది తిన్నానంటే నేను ఇక్కడ కడుపు నింపుకుంటాను, ఇంటికాడ నా పిల్లలకు వస్తుంటారు కదా, అది నేను ఏదన్నా పట్టుకెళ్ళానంటే నా పిల్లలు తింటారు కదా అన్న ఆలోచనతో తండ్రి ఉంటారు. తల్లి కూడా అంతే, తనకిచ్చింది చెంగు చాటును పెట్టుకొని వచ్చి పిల్లలు కడుపు నింపాలనుకుంటుందండి. అలాంటి తల్లిదండ్రుల మాటని వినకుండా నువ్వు పక్కకు పెట్టేసి ఫ్రెండ్స్ నీ యొక్క హ్యాపీనెస్ అని చెప్పి తిరిగితే రేపటి రోజున వాళ్ళు చేజారిపోయినప్పుడు నీకు అర్థమైద్ది. అయినోళ్ళు అంతమంది ఉన్నారు, నన్ను పట్టించుకుంటారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నన్ను చూసుకుంటారు అనుకుంటావేమో. రేపటి రోజున నీ తల్లి నీ తండ్రిని చేజారిపోయినప్పుడు నిన్ను పట్టించుకునే వాళ్ళు లేక, నిన్ను ఆదరించేవారు లేక అప్పుడు నీకు అర్థమైంది, అబ్బా మా అమ్మ ఉంటే నాకు ఈ టైం కల్లా వండి పెట్టేది, మా నాన్న ఉంటే నాకు కావాల్సిన వస్తువులన్నీ ఇప్పించేవాడు, నాకు మంచి బట్టలు తెచ్చేవాడు అని చెప్పి ఆలోచన అప్పుడు వచ్చిద్దండి. తండ్రికి సరైన బట్టలు ఉండవు, వాళ్ళకి సరైన బట్టలు ఉండవండి. కానీ మనం అడిగిన ఎల్లా ఇప్పిస్తూ ఉంటారు. వాళ్ళ స్తోమతకి మించింది మనకి ఇప్పిస్తారు. మన బర్త్డే వచ్చిందంటే వాళ్ళకు ఒక పండగ, మన పుట్టినరోజు వచ్చిందంటే వాళ్ళకు ఒక పండగ వచ్చినట్టే. ఇంట్లో వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా అప్పు చేసి మన పుట్టినరోజు జరపాలని చెప్పి ఆలోచన కలిగి ఉంటారు. మన విషయంలో ప్రతిదీ కూడా ఎంతో సీరియస్గా తీసుకొని వాళ్ళకి లేకపోయినా కూడా నేను కష్టపడతాను, నాకు కష్టమైనా పర్లేదు, నేను ఏది చేసినా పర్లేదు, నా పిల్లలు బాగుండాలని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటారండి. అలాంటి తల్లిదండ్రులు తోసివేసే వారికి మళ్ళీ మనం ఉండకూడదు. దేవుడు చెప్తున్నాడు, భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. అదే సన్మానించకపోయినా పర్లేదండి, తల్లిదండ్రుల్లాగా చూడండి, వాళ్ళ ప్రేమను మీరు గ్రహించండి. వాళ్ళు ఉన్నన్ని రోజులు మనకి భూమి మీద ఎటువంటి కొదువు ఉండదు. వాళ్ళు మనకి చేజారి వెళ్ళిపోయారంటే అమ్మా నాన్న అని పిలిచినా కూడా ఎవరు పలకడానికి ఉండరండి. ఆమె